దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ఎండలు ఎక్కువ ఉన్నాయి బాగా. అందరూ మంచి నీళ్ళు తాగి డిహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఇలాంటి కాలంలోనే ఏమంటారు ఆ వడదెబ్బలు అని చెప్పి అని అయ్యే ఊరికే ఎండల మీద పట్టడం వల్ల రావండి. మనం సరిగ్గా నీళ్ళు తాగకపోతే బాడీకి సరిపడా నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. సరే మనం వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం అలానే 42. ఆ 38 మరి 42 సపరేట్. అంతటా వారు ప్రయాణమే పోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. 42 మరియు ఉత్తమైన దాన్ని ఏర్పరచుకు అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలండి. దేవా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇప్పుడు జరిగిన ఆరాధనలో తోడున్నారు, మీకు వందనాలు. మిమ్మల్ని ఆ యొక్క వాక్యం దొరకడం మాతో మాట్లాడండి. జరగాల్సిన ఆరాధన మొత్తాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామమున అడిగిస్తున్నాం తండ్రి. ఈరోజు మన యొక్క అంశం కూడా ఏంటంటే నేను అనుకున్న అంశం దాన్ని అంటే మన పాయింట్ల కింద మాట్లాడుకుంటాం కదా అలాగో. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఇంకా చూసుకుంటే చూస్ ద రైట్ వన్, సరైనది ఎంచుకోవటం. మన యొక్క ఈ యొక్క డైలీ లైఫ్లో కూడా అంటే మన యొక్క జీవితంలో కూడా సరైనది ఎంచుకోవడం అన్నది ఎంత ముఖ్యం అన్నది మనకు తెలుసు. ఇప్పుడు అది బిజినెసెస్లో అంటే మనం చేసే వ్యాపారాల్లో కావచ్చు, లేదంటే మనం చేసే ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే తీసుకునే పెళ్లి నిర్ణయాల్లో కావచ్చు, లేదంటే అలా అనేక పెద్ద పెద్దవి చిన్న చిన్నవి చాలా ఉంటాయి. అవి పెద్ద కొన్ని వాటి వల్ల పెద్ద నష్టం ఉండదు. అది మంచి అయినా చెడైనా చిన్న చిన్నవి అవి బుడబడ్డాయి కాబట్టి. కానీ కొన్ని పెద్ద నిర్ణయాలు అంటే పెళ్లి కానీ, వ్యాపారం కానీ, లేదంటే ఉద్యోగాలు కానీ, లేదంటే కొన్ని నిర్ణయాలు ఉంటాయి మన లైఫ్ని మార్చేసి, అదే మంచిదైనా చెడుగైనా సరే అదే. కాబట్టి ఈరోజు మనం అనుకుంటున్న ఈ యొక్క అంశం కూడా ఏంటంటే చూస్ ద రైట్ వన్, సరైనది ఎంచుకోవడం. అది క్రైస్తవులుగా మనం ఏంటంటే స్పిరిచువల్గా అయినా సరే, ఫిజికల్గా అయినా సరే సరైనది ఎంచుకోవడం మనం నేర్చుకోవడం. ప్రతిదానికి మనకి ఈ యొక్క సమాధానం అనేది మనకు వాక్యమే చెప్తుంది. కానీ అది ఎవరికి తెలుస్తాయి అంటే బాగా అంటే ఏదో డీటెయిల్డ్ కానీ కాదు. కానీ ప్రతిరోజు వాక్యం చదివే ఈ యొక్క అలవాటు ఉన్నవాడికి కొద్దికైనా అప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈరోజు మన వాక్యంలో ఇప్పుడు మనం చూసిన యొక్క వచనాలు కూడా ఏది లూకా సువార్త 10వ అధ్యాయం 38-42 దగ్గర మీరు సందర్భం చూస్తే సింపుల్గా చెప్పాలంటే, ఎక్కువ ల్యాక్ చేయకుండా సింపుల్గా చెప్పాలంటే ప్రభు యేసుక్రీస్తు తన యొక్క సువార్త పర్యటనలో అంటే సువార్తలు చేస్తూ గ్రామాలు తిరుగుతున్న సమయంలో ఈ యొక్క బేతనీకి ఏది ఈ యొక్క మార్త మరియును లాజరు ఉన్న యొక్క బేతనీ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఏది ఎవరు ప్రభువుని స్వీకరించారంట అక్కడ చదవండి. మార్తన మరియు అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని. ఇంకా 42 ఎవరున్నా చెప్పండి. చాలా అక్కడ మనం అంటే ఈరోజు మన పాయింట్లో కూడా ఏంటంటే మనం మర్యాద గురించి ఎలాంటి విషయం నేర్చుకోవాలి అన్నది కూడా మనం చూడవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సరైనది ఎలా ఎంచుకోవాలి, సరైన దాన్ని ఎంచుకోవడం యొక్క దాని వెనకాల ఉండాల్సిన ఇంపార్టెన్స్, దాని వెనకాల ఉన్న ప్రాముఖ్యత అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మాట్లాడుకోవటం అనేది మంచి విషయం. ఎందుకంటే మనం ప్రతిసారి ఇప్పుడేనే కాదు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు కూడా ఎగ్జాంపుల్స్తో అంటే ఉదాహరణలతో చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకని ప్రభు కూడా మీరు చూసుకుంటే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వలలో చేపలు అన్నట్టు, అలాగే ఇంకోసాటికి వచ్చినప్పుడు జనరల్గా మళ్ళీ
పిచ్చుకల దగ్గర గురించి కానీ పక్షుల గురించి కానీ మాట్లాడతాం. సేమ్ కాబట్టి అలానే ఈరోజు కూడా మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే యెహోషువ గ్రంథం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుంటే మనం ముందుకు వెళ్తాం బాగా అర్థం కావడం కోసం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం మనకు అందరికీ తెలిసిందే బాగా. 24వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. చాలా యెహోషువ దగ్గర ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కూడా మీకు లాస్ట్ టైం కూడా మనకు వాక్యం చెప్తారు పాస్టర్ గారు కూడా చెప్పినప్పుడు అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను కదా మీకు వాక్యం అన్నది ఆన్సర్లు అన్నీ ఒకే చోట దొరకవండి. ఒక చోట ఎక్కడైతే ఇంకో చోట ఎక్కడ. మీకు యేసు ప్రభు గురించి కూడా కొన్ని విషయాలు తెలియాలంటే మీరు దీనికి దాటాలి. ఆ సువార్తను అంటే పనిచేయదు. గలతీ పత్రికల్లోకి హీబ్రూ పత్రికల్లోకి వెళ్ళాల్సిందే. అన్ని విషయాలు ఒకే చోట మనకి క్లియర్గా ఉండవండి స్పష్టంగా. అక్కడ మీరు చూస్తే యెహోషువ దాంట్లో కూడా క్లియర్గా యెహోషువ అంటున్న మాట ఏంటి, మీరు మీకు ఇష్టమైంది మీరు చేసుకుంటారంటే చేసుకోండి, బట్ నేను నా కుటుంబం మాత్రం ప్రభువును మాత్రమే సేవిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నా. అంటే సరైన నిర్ణయం తీసుకోవడం. ఇలా ఈ విషయమనే కాదు, మీరు తీయక్కర్లేదు కానీ మొదటి రాజుల్లో గ్రంథంలో కూడా చూస్తే సొలొమోను దగ్గర కూడా ఏంటంటే ప్రభువు అడుగుతాడు ఏమని, ప్రభువు సొలొమోను నీకేం కావాలి అడుగు, ఏం కావాలంటే నాకు జ్ఞానం కావాలంటాడు. సరైనది ఆయన అనుకుంటే ఏదన్నా అడగచ్చండి. ఎందుకంటే స్వయంగా ప్రభువే ఏం కావాలో తీసుకో, నువ్వు అడిగింది నేను ఇచ్చేస్తా అంటున్నాడు అంతే. కానీ సరైనది తీసుకోవడం అన్నది మనం నేర్చుకోవాలి. అందుకే మీరు సొలొమోను దగ్గర కూడా చూసుకుంటే ఆయన జ్ఞానాన్ని తీసుకున్నాడు కదా, ఆయన దగ్గర ఇంకేం లేకపోవచ్చు అనుకుంటాం. కానీ ప్రజెంట్ ఉన్న క్రైస్తవులతో ప్రజెంట్ ఉన్న ఈ యొక్క ధనవంతులతో పోలిస్తే సొలొమోను దగ్గరలో కూడా ఉంటారండి ఎవరు. మీరు కావాలంటే వాక్యం చదవండి, నేను ఏదో గాలి మాటలు కాదు, వాక్యం చదవండి. ఆయన కాలంలో వెండి అన్నది ఆవిడకి తెలియదు అంతే, బంగారం తప్ప వెండి అన్నది ఆవిడకి తెలియదు. కనీసం ఇంట్లో పనిచేసే పని మనుషుల దగ్గర కూడా ఉండదు. అది నేను చెప్పేది కాదు, వాక్యంలో ఉంది, మీరే చదవండి. మొదటి రాజు గ్రంథం ఇవన్నీ చదువుకుంటారు, మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ కాలంలో కేవలం బంగారమే ఏదన్నా సరే, వెండి అన్నది అసలు దానికి అసలు వాల్యూ లేదంట. అంతటి ధనము అంటే ఎప్పుడైతే మనం ప్రభు చిత్త ప్రకారంగా ప్రభు ఏదైతే మన నుంచి కోరుకుంటాడో అది మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా ప్రభువు మనకు కావాల్సిన ఆటోమేటిక్ ఇస్తాడండి. ఆయన జ్ఞానాన్ని కోరుకున్నాడు, ఆ జ్ఞానంతో మంచి పరిపాలన చేశాడు. మధ్యలో ఒక తప్పినా మళ్ళీ చివరికి సెట్ అవడం కూడా జరిగింది. కాబట్టి సరైనది మనం మొదటి పాయింట్ ఏంటంటే సరైనది నిర్ణయించుకోవటం. ఇంకా అలానే మనం చూసుకుంటే ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 చూడండి. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, మనకు బాగా అర్థం కావడం కోసం అంటే. 7వ అధ్యాయం 13-14 వచ్చిన ప్రవేశించేది వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోగు ద్వారము ఇరుగును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. చాలా సరైన దారి. One way leads to destruction and another way leads to the salvation. ఎటు వెళ్తానమ్మా, నారో గేటా వైట్ గేటా? చూడటానికి బాగానే ఉంటుంది, ఆకర్షణీయంగా, చాలా ఫ్రీగా నడవచ్చు కదా, ఏముండవు, ఏదైనా ఉన్నా సరే క్లియర్ కనిపిస్తుంది అలా అని చెప్పి అలా అనుకుంటాం. కానీ ఎంత అంటే దాని అక్కడ క్లియర్గా ఉండేది ఏంటంటే దాని ఎంత ఉండేది ఏంటిది, దాని చివరిలో ఉండేది ఏంటంటే పతనమా లేదంటే డిస్ట్రాక్షన్. కాబట్టి ఎలాంటి మార్గం క్రైస్తవులైన మనం కూడా ఎలాంటి మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం? జ్ఞానం వైడ్ అంటే ప్రభువుని మనం అంగీకరించాము, అంత బాగానే ఉంది. కానీ మా వాక్యంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే చివరి వరకు ఉండాలి. ఏది నన్ను నమ్ముకున్నాము అంత బాగానే ఉంది, కానీ చివరి వరకు నేను కోరుకున్న బిడ్డగా నువ్వు ఉంటేనే అది షరతు ఏది పరలోకానికి వెళ్తాను.
ఎందుకంటే నిత్యరాజ్యం అన్నది ఆషామాషి కాదండి. ఎవడు పడతా ఆడు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు దాకా మనకి వాక్యంలో కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు దాకా పుట్టిన ఎవడును, భూమి మీద పుట్టిన ఎవడును ప్రభు మన కోసం దాచి ఉంచిన బహుమానాన్ని ఎవరు చూడలేదంట. అంటే ఎంతటి కనీసం ఊహించుకోలేమాట. వాక్యం చెప్తుంది మనకు ఆ మాట. అంటే ఎంత గొప్ప బహుమానాన్ని ప్రభు దాచి ఉంచాడు. మనకి మనుషులు అదేంటి కొన్నిసార్లు మంచి మంచి మనకి ఇష్టమైన బహుమానాలు దాస్తూ ఉంటారు. అలాంటి దాచేటప్పుడు కూడా మనం ఎంతో అంటే సంతోషిస్తాము, లేదంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒక మనుషులు మనకి మంచి మన కోరిన బహుమానాన్ని ఇస్తేనే అంత ఆనందించేవాళ్ళు. అలాంటిది ప్రభు మనకి మనం కోరుకున్న దానికంటే మనకి ఏదైతే మేలు అన్నదో అలాంటిది కొన్ని లెక్క పెట్టినంత మంచి రేట్ల బహుమానాన్ని మన కోసం దాచి ఉంచడం వాక్యం చెప్తుంది మనకి. అలాంటి బహుమానాన్ని పొందాలంటే షరతు ఏంటి అంటే ఊరికి ఆయన నమ్మినంత మాత్రం వెళ్ళిపోతానంటే చచ్చే ముందు బాప్తిజాలు ఇవ్వటాలు, చచ్చే ముందు ఇదేంటి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంట, ఏది మనస్ఫూర్తిగా నమ్మితే అది వేరు. కానీ నీ హృదయం ఎలాంటిది అన్నది ప్రభుకి తెలుస్తుంది. కొంతమంది ఇప్పుడు మన యొక్క శిలువ మీద ఉండే దొంగలా కానీ నిజంగా మారిన వాళ్ళు ఉంటారు. అలాని కాదు కానీ దేవుడితో మైండ్ గేమ్స్ ఆడతానని అంటే ఏది నేను తెలివినాను కాబట్టి సత్యం ముందు నమ్ముకుంటే సరిపోద్ది. చాలా మంది ఒక అబద్ధపు బోధనలు అలానే ఉన్నాయండి. సత్యం ముందు నమ్ముకుంటే చాలు అని చెప్పి అసలు అదంటే మనస్ఫూర్తిగా నమ్మటం అన్నది అలాంటిది ఏం లేదు. నీకు సమయం ఉంటుంది, అంతా ఉంటుంది. దేవుడికి ఎప్పుడు గుర్తు వస్తాడంటే ఏదైనా యాక్సిడెంట్ అయితేనే, లేదంటే ఏదైనా మంచాన పడితేనే పాస్టర్ గారు గుర్తు వస్తారు. మరి లేదంటే చాలు. లేదంటే లేదు సార్ నాకు డ్యూటీ ఉందని, లేకపోతే లేదు సార్ నాకు ఇంకేదో పని ఉంది, లేదు సార్ నాకు సండే కూడా ఆ పనిలోనే ఈ పనిలోనే, లేదంటే కనీసం పాస్టర్ గారు హౌస్ విజిట్కి వస్తానన్నా ఇబ్బంది లేదు సార్ నాకు ఆ టైంలో ఇదేంటి 9 దాకా నాకు ఒక డ్యూటీ ఉంది, లేకపోతే ఏదో ఒక పని బయట పని ఉంది వెళ్ళాను. ఇలాంటప్పుడు అసలు దేవుడు అన్న టాపిక్ రాదు. కానీ ఎప్పుడైతే మన మీద కొత్త మన నెత్తి మీద కొత్త అవన్నీ ఆటోమేటిక్గా సచ్చినట్టు టైం పెడతాం మనం దేవుడి కోసం. ఏమంటే అప్పుడు అవసరం కాబట్టి. అంటే నటనా జీవితం క్రైస్తవులు అనే ఒక పేరుతో ఉంటున్నాం, కానీ ఎంతవరకు నిజాయితీగా నీతిగా ఉంటున్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మొదటిది మర్యాద దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది సరైనది ఎంచుకోవడం. రెండోది ఇదంతా కూడా ఏంటంటే మొన్న అదే కోహిరెన్స్ అన్నట్టు, అంటే కంటిన్యూషన్. ఈ మూడు మీరు కలపాలి, కలిపితేనే సరైన ఒక స్ట్రక్చర్ వస్తుందండి. ఒకటోది ఇండివిజువల్గా చూడద్దు, ఫస్ట్ థింగ్ అది. రెండోది సరైనది చూసుకున్నాం కదా, మరి ఎలాంటి సమయంలో చూసుకోవాలి. మీరు అలానే చూసుకుంటే మనకి బాగా తెలిసింది మార్కు 1:15 అదే చదవండి. కాలం సంపూర్ణమై ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చారు. అంటే రెండోది కూడా మీరు క్లియర్ గా చూస్తే ఏంటంటే టైం లేదు. సరైనది ఎంచుకో, మంచిదే, కానీ సరైన సమయంలో కూడా ఎంచుకో. ఎప్పుడు ఎంచుకుంటున్నాం అన్నది కూడా ముఖ్యమైన. అంటే మీకు దీనికి మనం మంచి ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలనుకుంటే నేనేంటంటే నార్మల్ ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, కానీ ఈ యొక్క బైబిలికల్ వేలో అంటే ఈ యొక్క బైబిల్ వేలో చెప్పుకుంటూ కూడా మనకి దానికి సంబంధించిన జ్ఞానం కూడా మనకు వస్తుంది. కాబట్టి మనం చూసుకుంటే బాగా గుర్తున్న అంటే ఈ సందర్భం మనకు అక్కర్లేదు, కానీ బాగా తెలిసిన సందర్భం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఏది ఆయన ద్రాక్షారసంగా, నీటిని ద్రాక్షారసంగా మార్చింది సరైన సమయంలో. సరైన పనే చేశారు, కానీ సరైన సమయంలో కూడా. దానికంటే ఒక మంచి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి అలా చూస్తే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలా నేను ఈ మాట ఎందుకన్నాను ఇందాక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చదువుకుంటే నేను చెప్పేది అదే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలియాలి అంటే మీరు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, మొత్తం తిరగాలి. అక్కడే
ఒక్క సువార్తలు పట్టుకుని నేను ఆడాడితే నాకు ఆన్సర్ కావాలంటే కుదరదు. ఇప్పుడు అబ్రహాం గురించి నాకు తెలియాలి కాబట్టి ఆదికాండంలో కూర్చుంటానంటే ఏది తెలియదు అంతే. మిగతావి కూడా చదువుకోవాలి. ఏది అబ్రహాం యొక్క పితరుల గురించి మీకు ఎక్కడ కనిపిస్తుంది? యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. ఇంకా అంటే అలా చదువుకుంటే అంతా మీకు తగిలింది అక్కడక్కడ అంత ఇన్ఫర్మేషన్ మనకి ఒకే చోట ఉండదు. కాబట్టి మీరు అంటే ఈ యొక్క గల్తీ దగ్గర కూడా మీరు చూసుకుంటే ప్రభువు అక్కడ ఏమన్నారు? ఒకసారి వచనం కదా, 4 వచనం చాలు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా అండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని కాలం పరిపూర్ణం అవడం అంటే టైం ఈజ్ ఫుల్ఫిల్డ్ అంటే మీకు ఏదో తెలిస్తే చెప్పండి. మాకు రెగ్యులర్గా మీరు అనుకుంటాను చెప్పండి, లేకపోతే ఏదన్నా ఏమనుకుంటున్నారు? టైం ఫుల్ఫిల్ అయినప్పుడు పంపించడం అంటే సరైన సమయం అంటే ఏంటంటే మీరు అనుకుంటాను చెప్పండి. అంటే దేవుడికి ఏదైనా పర్టికులర్ టైం ఉంది, టైంలో పంపిద్దామని చెప్పి అంటే అప్పటికే బాగా నీచానికి వెళ్ళిపోయింది. ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా అనుకుంటున్నారా? ఎందుకంటే అప్పటికే పీక్స్ లో ఉంది పాపం అన్నది. అంటే సర్లేండి, మామూలుగా మళ్ళీ సమయం అదే చూడాలిగా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది పాస్టర్ గారికి. కాబట్టి అంటే ఒక కారణం ప్రభు ఎందుకు ఈ యొక్క సమయంలో ఇది రోమీల కాలంలో మీరు చూసుకుంటే వెళ్తే మీకు చాలా చెప్పా. అదేంటి కింగ్ ఆస్ట్రేలియన్స్ అంటే అదేంటి తెలుగులో కరెక్ట్ పదం తెలియదు కానీ అసూర్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, మాదిగ పార్శిక సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమీల సామ్రాజ్యం. ఈ కాలంలో ప్రభు ఎందుకు వచ్చాడు? అలా ముందు రావచ్చు, అటు ముందు కూడా చాలా మంది దానియేలు గ్రంథాలు ఇట్లా రాస్తుంది కాబట్టి అంటారు. కానీ చాలా కారణాలు ఉన్నాయి, అది ఒకటేనే కాదు. అంటే చిన్నగా చెప్పు ముందుకు వెళ్ళిపోదాం మనం ఎగ్జాంపుల్ కాబట్టి. అంటే చాలా కారణాలు, ఒక కారణం మాత్రమే చెప్తా, సమయం లేదు కాబట్టి. ఒక కారణం ఏంటంటే దీనికి సింబాలికల్ గా మనకి మత్తయి సువార్తలో దానికి ఆన్సర్ కనిపిస్తుంది. నేను తీయమన్నప్పుడు తీద్దరులేండి. ఇక్కడ ఏంటంటే రోమిల కాలంలో అంటే రీజన్ ఏంటంటే ప్రభువు అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ అన్నీ కాదు, మెయిన్ డ్రైవర్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే రోమిల కాలంలోనే వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. అప్పుడు దాకా సరైన తిరగడానికి లేదు. ఇప్పుడు మనం అనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ప్రపంచంలో, డబ్బులు ఉండాలి. పాస్పోర్ట్ డబ్బులు ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు, ఆడిపోవచ్చు. కానీ పూర్వపు రోజుల్లో అది అందరికీ కుదిరేది కాదండి. పూర్వపు రోజుల్లో ఏంటంటే పర్షియన్ రాయల్ రోడ్ అని చెప్పి, లేదంటే చైనీస్ వాళ్ళు కట్టారు, అంటే చైనా వాళ్ళు కట్టారు ఒక రోడ్డు. అది కూడా హైవే పెద్దవి, కానీ అది అన్ని చోట్ల కాదు. అలానే మాదిగ పార్శికులు కూడా రాజ్యం కట్టారు, దాని రాయల్ రోడ్స్ అంటున్నారు. వాళ్ళు కొన్ని చోట్ల కట్టుకున్నారు పెద్ద వాటికి, అంతేగాని అన్ని చోట్ల కట్టలా. కాబట్టి ఏంటంటే ఇబ్బంది అయ్యేది. వెళ్ళాలంటే మనం పడవలేదు వెళ్ళాల్సిందే. ఏమైనా మీరు చూసుకుంటూ వెళ్తే మన ఇండియాకి కూడా చాలా మంది పడవల్లోనే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ ఫార్మర్స్. మీరు ఈ యొక్క గ్రంథాలు కనుక చదివితే. కానీ ఎప్పుడైతే రోమీలు వచ్చారో ఈ యొక్క రోమీలు వచ్చారో వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది బాగా. అందుకనే రోమన్స్ యొక్క మార్టిమం అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే దానికి సంబంధించింది కూడా అది సపరేట్ చరిత్ర అయిపోద్ది. కానీ అంటే ఏంటంటే ఈ సముద్ర మార్గాలు కానీ డెవలప్ చేసింది ఈ యొక్క వరల్డ్ వైడ్. అంటే అక్కడ ఉండే బ్రిటన్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ ప్రపంచం మొత్తానికి. అందుకనే మీరు మత్తయి సువార్త చాలా లాస్ట్ వచ్చిన చదవండి, లాస్ట్ అంతే, లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచ్చి అంటే లాస్ట్ అంటే ఎగ్జాక్ట్గా అది కాదు, కానీ ఇంకొద్దిగా 28 కదా. గో అండ్ ప్రీచ్ అది చదవండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించును వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను ఇంకొద్దిగా పైకి వెళ్ళండి, ఆ వచ్చిన కంటే ఇంకొద్దిగా పైకి వెళ్ళండి. సర్వ సృష్టికి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి సమస్త జనులకు శిష్యులనుగా చేయుడు. తండ్రి యొక్క కుమారి పరిశుద్ధాత్మయు మా నామంలో బాప్టిజం ఇయ్యుడు. అదంతా మన పక్కన పెడితే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఈ మాట ముందొస్తే ఈ మాట చెప్తే కష్టమయ్యేదండి. అదొక వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి. రోమీల కాలంలోనే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా మంచిగా ముందుకెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి
మన గలతీ పత్రికలో రాసున్న ప్రకారం ఇది ద టైమ్ ఇస్ ఫుల్ఫిల్డ్ అంటానికి అదొక రీజన్గా మనం తీసుకోవచ్చు. చాలా కారణాలు ఉన్నాయి, కానీ మన సందర్భం మన యొక్క టాపిక్ అది కాదు కాబట్టి మనం వేరేది మాట్లాడుతాం. అలా ఇంకోటి మనం చూసుకుంటూ వెళ్తే ఇది ఒకసారి మీరు ఎస్తేరు గ్రంథం చేయండి. ఎస్తేరు గ్రంథం 4:14. ఈరోజు ఎక్కువ వాక్యాలు తీర్చేస్తున్నట్టున్నా. 4:14. నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక చాలా అంటే అక్కడ అంటే మీకు సరిపోతుందండి. అంటే మీకు ఆ సందర్భం చెప్పాలంటే సింపుల్గా ఏం లేదు. హామాన్ అని చెప్పి ఒక దుర్మార్గుడు ఉండేవాడు, ఒక దుష్టుడు. ఆయన ఏంటంటే యూదులను అందరినీ చంపేద్దామని చెప్పి ఒక ప్లాట్ వేసుకుని ఉంటాడు. ఆ ప్లాట్ వేసుకుని ఏంటంటే అందరినీ చంపేద్దాం కాబట్టి అని చెప్పి కింగ్ హర్వరోషు, కింగ్ జర్సస్ అంటారు ఆయనకి. ఆయన అంత మంచివాడో నేను ఒకసారి ఆల్రెడీ గతంలో చెప్పినట్టు ఉన్నా, కానీ ఆయన గురించి సపరేట్ టాపికే చేయొచ్చు. అది పక్కన పెడితే ఈ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పర్మిషన్ తెచ్చుకొని చంపుదాం అనుకున్నప్పుడు మర్దకై ఇది ఎస్తేరుతో చెప్తున్నావు రానివి కదా, నీకు నువ్వు అనుకుంటే చేయగలవు, ఇదే రైట్ టైము. ఇప్పుడు కనుక ఎస్తేరు కనుక మంచి నిర్ణయమే తీసుకుంది, కానీ సరైన సమయంలో తీసుకోలేదు అనుకోండి, యూదులు ఏమవుతారు, చచ్చిపోతారు. ఇప్పుడు నాకంటూ ఒక పని ఇచ్చారు, ఏది ఈ టైంలో చేయాలని, నేను ఆ పని చేస్తా కానీ తర్వాత చేస్తానని అనుకోండి, అలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి సరైన నిర్ణయము సరైన సమయంలో తీసుకోవడం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇంకో కామెడీ విషయం చెప్తాను ఇక్కడే, మనం ముందుకు వెళ్ళిపోదాం 3వ పాయింట్కి. ఏంటంటే ఎందుకు యూదులు చంపాలని ప్లాన్ వేసింది ఎవరు? గట్టి గురించి చెప్తారు, పేరు చెప్పండి. అదా మత్తకయ్యి ఈయన సృష్టి దేవుడు పెట్టాయి హామా కదా. ఎందుకు హామాన్ కూడా ఉన్నది చూడండి ఒకసారి. ఎస్తేరు 3:1. ఎస్తేరు 3:1 అసలు మత్తకే హామాన్ ఎవరో చూడండి. చాలండి ఏమన్నాడు? అగాగీయుడైన హామాను. అగాగీయుడు అసలు అగాగీకి సంబంధించిన ఈజ్ డిసెండెంట్ ఆఫ్ అగాగి. ఇంతకు అసలు అగాగేవాడు మొదటి సామ్యాల్లోకి వెళ్ళండి, ఇదే అయిపోయిందిలేండి. మొదటి సామ్యాల్లోకి వెళ్ళి 15:9 చూడండి, ఆన్సర్ అక్కడ కనిపిస్తుంది మీకు. అగాగీయుడైన హామాన్ అంటారు. 15:9. మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేస్తారు. చాలండి. చూసారా ఎవడో ప్రభువు ఎవరినైతే వేసేమని చెప్పాడు, అంటే ఎవరినైతే ఉంచకూడదు అని చెప్పాడు, ఆయన దాచిపెట్టడం వల్ల ఇల్లు నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు అప్పుడు కింగ్ సౌలు అగాగి అన్న అతన్ని వదిలేయటం వల్ల ఆ యొక్క వంశం నుంచి వచ్చినట్టే యూదుల్ని వేద్దామని ప్లాన్ వేసాడు చివరికి. అదే అందుకనే కొన్ని విషయాలు మనకి అప్పటికున్న సందర్భంలో మనకు అర్థం కాదండి. మనం టెంపరీగా చూస్తాం, అంటే మనం ఇప్పటికిప్పుడే చూస్తాం మనుషులం కాబట్టి. దేవుడు దివ్య దృష్టి కాబట్టి ముందుగానే చూస్తాడు. సుమారుగా మీరు చరిత్ర ప్రకారం చూసుకున్నా ఈ కింగ్ సౌలు చేసిన ఈ యొక్క తప్పుడు వల్ల 500 సంవత్సరాల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అది ఎస్తేరుది సుమారుగా. అంటే ఏదైతే మనం కొన్నిసార్లు కొన్ని యొక్క నిర్ణయాలు, అంటే కొన్ని సందర్భాలు మనం చేసే దీనివల్ల పెద్ద ఏమి ఉండదు అని మనం ఏదైతే అనుకుంటామో అవి కొన్నిసార్లు మన నేతి మీదకి వస్తాయి తర్వాత. ఇక్కడ అగాగిని వదిలేయడం వల్ల ఈడు వంశం వచ్చినాడే యూదులు మొత్తాన్ని వేసేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే మన సందర్భం అది కాదు, కానీ అంటే నాకు మరీ కామెడీగా అనిపించింది. అసలు ఈ వచ్చిన చదివినప్పుడు ఎక్కడికెక్కడ లింక్ ఉందో చూడండి అసలు. కాబట్టి ఎస్తేరు విషయంలో కూడా మీరు చూసుకుంటే సెకండ్ పాయింట్ ప్రకారంగా మంచి నిర్ణయం ఏది, అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఆపించాలి. సరైన నిర్ణయమో బట్ సరైన సమయంలో కూడా చేయాలి. కాబట్టి మరియలు యొక్క ఎస్తేరని కాదు, కానీ మనకు మర్యాద గురించి నేర్చుకోవాల్సింది కూడా సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఆయన స్వీకరించింది, సరైన పని చేసింది, సరైన సమయం కూడా అది. ఇక మనం మూడవది కూడా చూసుకుంటే సరైన ప్లేస్. ఏది సరైన ప్లేస్ అన్నది
మీరు అని అనుకుంటున్నారా? సరైన ప్లేస్ అంటే ఏముందిలేండి, ప్రభు యొక్క పాదాలే, దాని నుంచి ఇంకేముండదు చెప్పండి. వాక్యం వినడం. 42 వచ్చిన మళ్ళీ చదవండి. అదేలేండి, ఇన్ని వచ్చినా తీర్చా కదా, ఎగిరిపోయింది అసలేదు. కానీ లోకాసు వార్త 42, అదే 10వ అధ్యాయం 42. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు. అంటే ఎప్పుడైతే ప్రభువు ఆ యొక్క బేతనియా అనే ఒక పట్టణానికి అక్కడికి వచ్చాడో, అక్కడ ప్రభు ఏంటి అదేంటి మరి ఏం చేసింది, సరైనది ఎంచుకుంటే ఆయన ఇంటికి ఆహ్వానించింది సరైన సమయంలో. మళ్ళీ ఎందుకంటే ఆయన ఒక్కసారి అడిగి వచ్చాడంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క పరిచర్యలు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తక్కువ టైంలో అన్ని కవర్ చేయాలి కాబట్టి సరైన సమయంలో చూసుకుంటే. మూడోదాన్ని సరైన ప్లేసు. మార్త ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు అక్కడ వచ్చిన కొద్దిగా చూస్తే ఆ పైన ఉంటుంది, నాకు హెల్ప్ చేయట్లేదు తినని చెప్పి కొద్దిగా అలిగిద్ది. కానీ మార్త అది ప్రభు చెప్తారు, మార్త నాకు ఇదంతా ఇంపార్టెంట్ కాదు, అంటే మన యొక్క వచ్చిన గెస్ట్లకి ఈ సర్వ్ చేయడం అనేది మంచి హ్యాబిట్ ఉండాల్సి, ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక గుడ్ హ్యాబిటే. కానీ సరైనది ఏంటిది అంటే నా దగ్గర అంటే సరైన ప్లేస్లో. ఇప్పుడు 7ంటికి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమన్నారు అనుకోండి మచిలీపట్నంలో. నేను 7ంటికి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాప్లో ఉన్నా కాదు, విజయవాడలో. సరైన టైంకి వెళ్ళాను, బస్ స్టాప్కి వెళ్ళాను, బట్ సరైన ప్లేస్కి వెళ్ళాను. అలా కాబట్టి సరైనది సరైన సమయంలో సరిగ్గా సరైన ప్లేస్లో అంటే సరిగ్గా ఎక్కడ అంటే క్లారిటీ అంటూ మనకు ఉండాలండి. మరియలాగా ప్రభు అసలైనది స్పిరిచువల్గా ఏంటంటే ప్రభు యొక్క పాదాల చెంత అంటే మన లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెన్స్. అంటే ఈ 3 పాయింట్లో కనుక మనం మెయిన్గా చూస్తే ఫస్ట్ ఇంపార్టెన్స్, మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. మనం వాక్యాల ద్వారా అంటున్నాము, లేదంటే వాక్యాలు చెప్తున్నాము, లేదంటే ఎంత ఉంటేనే కానీ ఎక్కడో ఒక చోట కొన్నిసార్లు మనం ఈ యొక్క ప్రయారిటీస్, మీకు లాస్ట్ టైం కూడా చెప్పా, యోధా కూడా మన ఫాస్ట్గా చెప్పినట్టు మనకి లాస్ట్ టైం యోధా ప్రభువులో ఉంటున్నాయి కానీ ఆయనకి ఇవ్వాలి ప్రయారిటీ. ఆయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, బట్ మిగతా సృష్టిలు ఇచ్చారు. కాబట్టి ఎట్టేస్తున్నాం ప్రయారిటీస్. ఒక క్రైస్తవులను చెప్పుకుంటున్నాము, క్రైస్తవ గుంపులో తిరుగుతున్నాము, బట్ ఎవరికి ఇస్తున్నాము ప్రయారిటీస్? దేవుడికి ఇస్తున్నామా, లేదంటే యోధాలాగా నాటకాలు వేస్తున్నామా ఏంటన్నది మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఈ 3 పాయింట్లు మర్యాద దగ్గర నుంచి మనం నేర్చుకొని మన యొక్క మెయిన్ థింగ్ అంటే సరైన సమయంలో ప్రభు పాదాల చెంత ఉండే ఒక మంచి బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం.